గంగామంగ 1973లో వి. రామచంద్రరావు చాణిక్యుల దర్శకత్వంలో విడుదలైన చిత్రం. విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం. రమేష్ నాయుడు గారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ గారు గంగామంగ పాత్రల్లో ద్విపాత్రను అభినయం చేశారు. మూవీలో శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ, చంద్రమోహన్, గరికపాటి వరలక్ష్మి, వై. విజయ, రేలంగి వెంకట్రామయ్య, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ధూళిపాల సీతారామశాస్త్రి, సూర్యకాంతం, పద్మనాభం, రమాప్రభ, చిడతల అప్పారావు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో రవి పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చి 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 71 సంవత్సరములు. మూవీలో కోటి పాత్రలో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 15 నవంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 79 సంవత్సరములు. మూవీలో గంగామంగ పాత్రల్లో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 77 సంవత్సరములు. మూవీలో గంగబామ్మ పాత్రలో నటించిన గరికపాటి వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 నవంబర్ 2006లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 80 సంవత్సరములు. మూవీలో ఘనాపాటి పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 నవంబర్ 1975లో తాడేపల్లెగూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 సంవత్సరములు. మూవీలో దుర్గ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 18 డిసెంబర్ 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 70 సంవత్సరములు. మూవీలో బుజ్జి పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 నవంబర్ 2023లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో దుర్గ కూతురి పాత్రలో నటించిన వై. విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 68 సంవత్సరములు. మూవీలో ప్రసాద్ పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 ఫిబ్రవరి 2011లో విజయవాడలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 96 సంవత్సరములు. మూవీలో రవి తండ్రి పాత్రలో నటించిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఏప్రిల్ 2007లో గుంటూరులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 85 సంవత్సరములు. మూవీలో మంగ తల్లి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు.
ఆమె 25 ఏప్రిల్ 2001లో కోల్కతాలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 86 సంవత్సరములు. మూవీలో అతిథి పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో హనీ పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన చిడతల అప్పారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.